ఆమోసు గ్రంథము 1 అధ్యాయము. యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరములు ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను. ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును. సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును. అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును. అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకనూ శేషించియున్న ఫిలిష్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరీ విశాలము చేయ దలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును. వారి రాజును అతని అధిపతులను అందరును చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.